వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, సిపిఆర్ వంటి వాటిపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. వేరే కంట్రీలలో ఇప్పుడు శ్రీలంకలో రీసెంట్గా వచ్చింది, బిల్డింగ్ మొత్తం ఒకటేసారి పడిపోదు. బిల్డింగ్ అనేది మొత్తం ఒకసారి పడిపోదు. ఎందుకంటే మనం ఎంట్రీ తీసుకొని ఇట్లా చిన్న చిన్న స్టెప్పులతోటి మనం బయటికి వెళ్ళాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా అనేది ఉంటే దాంతో మనం శుభ్రం చేయాలి. మంచి క్లాత్ అనేది ఉండాలి. ఇప్పుడు మా దగ్గర అంటే గోస్ పీస్ అని ఉన్నది, కాటన్ క్లాత్ ఉంది. మన దగ్గర కర్చీఫ్ కానీ చున్నీ కానీ ఏది కానీ ఉంటే ఒక శుభ్రమైనది దాంతో చూడ్ చేసి ఎక్కడైతే మనకు తగిలిందో దానికి డైరెక్ట్ ప్రెషర్ నొక్కేసేయాలి. నొక్కేసి దాన్ని గట్టిగా పెట్టేసి కట్టాలి. ఏదైనా వర్క్ చేసుకుంటానో ఎక్కడ ఏమన్నదంటే హే ఆర్ యూ ఓకే అని చెప్పి, అంటే వాళ్ళు ఎవరో ఒక తెలియదు కాబట్టి హే ఆర్ యూ ఓకే అని మనం ఏమనాలి. ఇప్పుడు మన పక్కన వాళ్ళు కానీ ఎవరైనా తెలిసి అంటే ఏ బాబు నీకేమైంది, ఏ బాబు నీకేమైంది అని చెప్పి గట్టిగా ఇలా నొక్కాలి. ఎందుకు నొక్కాలి అంటే మన రెస్పాండ్ కానప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి సర్క్యులేషన్ చెక్ చేయాలి. సర్క్యులేషన్ ఎక్కడ చెక్ చేయాలి, మనం వాళ్ళకి నడుస్తుందా, పల్స్ నడుస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ ఒక ఫింగర్ అనేది పెట్టాలి. ఇక్కడ ఫింగర్ అనేది పెట్టిన తర్వాత దానిపైన 2 వేళ్ళు ఇలా పెట్టేసి మన మాస్టర్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ మాస్టర్ హ్యాండ్ పైన లాక్ చేయాలి. ఇప్పుడు మీకు ఒకసారి కింద చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీకు ఎక్కడ పెట్టాలి ఏంటిదంటే ఇలా కనబడి 1.5 ఇంచుల వరకు మనం నొక్కాలి. నొక్కితేనే మనకి ఏంటంటే వాళ్ళకి బతికే అవకాశం ఉంటుంది. మనం టైంపాస్ కోసం ఇలా చేయకూడదు. కంచికచర్లలోని పలు పెట్రోల్ బంకుల్లో మంగళవారం అకస్మాత్తుగా ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఉదయం నుంచే బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. ముందస్తు సమాచారం లేకుండా పెట్రోల్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నందిగామలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మరిచారని, పీఆర్సీ కమిటీని కూడా నియమించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకుంటే జిల్లా స్థాయిలో ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. నా పేరు మహేష్ వెంకటేశ్వరరావు అండి, యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ముందు మరి ఉద్యోగులకి అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి 20 నెలలు గడిచింది, ఇంతవరకు కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఏది కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికైనా ఇవ్వాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి 1.0, రణబేరి 2.0 అని నిర్వహించి మరి కనీసం పీఆర్సీ కమిటీ చైర్మన్ అయినా ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదండి. కనీసం కమిటీ కూడా ఇంతవరకు నియమించకపోవడం శోచనీయం. మరి 12వ పీఆర్సీ జూలై 1, 2023 సంవత్సరం నుంచి అమల్లోకి రావాలి. ఇప్పటికే 30 నెలల సమయం గడిచిపోయింది. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. మరి కనీసం పీఆర్సీ కమిటీ చైర్మన్ అయినా ఇప్పుడైనా నియమించకపోతే యూటీఎఫ్ రణబేరి 3.0లో మరి ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగింది. 1 ఏప్రిల్ 1, 2వ తారీఖుల్లో జిల్లా కేంద్రాల్లో మరియు ఏప్రిల్ 28వ తారీఖు నాడు సెలవు సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. మరి అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇతర ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయులని కూడగట్టుకొని మరొక బీఆర్టీసీ ఉద్యోగాన్ని
చేపడతామని ఈ సందర్భంగా ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఎమ్మటే పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయడానికి ఒక షెడ్యూల్ను ప్రకటించాలని కోరుకుంటూ మీ దృష్ట్యా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత. మైలవరం మండలం పోరాటనగర్ గ్రామంలో మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మించిన పశువుల వసతిశాలను మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వీరులపాడు మండలం జుజ్జూరులో 6 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇటీవల కురిసిన భారీ వర్షానికి నేలవాలిందని రైతు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటే నష్టం జరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నేలవాలిన పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కూలీల ఖర్చు ఎక్కువ అయ్యేటట్టుగా ఉంది. హార్వెస్టింగ్ చేయాలి కాదు, ఈ కూలీల ఖర్చు వల్ల ఎక్కువ ఏం ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని తోడు ప్రభుత్వం ఏదన్నా మరి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటదంటే అది కూడా ఆశ లేదు. కాబట్టి మేమేం అడుగుతుంటే ప్రభుత్వం తరఫున ఇట్లా నష్టపోయిన రైతుకి వ్యవసాయం బతికి నికరాదాయం రావాలంటే మీరు కనీసం ఇట్లా డ్యామేజ్ అయిన పంట పొలాలని మీరు గుర్తించి ఈ క్రాప్ ఆధారంగా